వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే వైసీపీ ఈ సమావేశాలను బహిష్కరించాలని అయితే నిర్ణయం తీసుకుంది. అయితే మరోపక్క దీన్ని రాజకీయంగా కొద్దిగా వాడుకోవాలని అయితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటోంది. ఎలా అంటే పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్కు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే రాను అంటున్న తరుణంలో పులివెందుల అసెంబ్లీ నుంచి సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు ఒకవేళ హాజరు కాకపోతే ఆ సభ్యుడి యొక్క స్థానం ఖాళీ అయ్యిందని దాని మీద నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఉప ఎన్నికకి వెళ్ళొచ్చు. సో రాజ్యాంగంలోని 190 క్లాజ్ 4 ప్రకారం ఖచ్చితంగా ఒక అసెంబ్లీ స్థానానికి సంబంధించిన సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు సభలకు హాజరు కాకపోతే ఆ స్థానం ఖాళీ అయిందని స్పీకర్ ప్రకటించి దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఉప ఎన్నికకు వెళ్ళాలి అని అయితే ఈసీని ఆదేశించవచ్చు. సో దీనికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇదే అనుసరించాలి అని అయితే భావిస్తోంది. సో సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఒకవేళ జగన్ కనుక సభలకు హాజరు కాకపోతే సుమారుగా ఇప్పటికే 52 రోజుల పాటు ఆయన సభలకు హాజరు కాలేదు. ఇంకో 8 రోజుల పాటు జరగనున్న సమావేశాలకు కూడా ఆయన హాజరు కాకపోతే సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఇది రాజకీయ గేమ్ ప్లాన్ గా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీనికి వైసీపీ ఏం చేయబోతోంది? ఒకవేళ జగన్ వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతారా లేకపోతే దీనిని లీగాలిటీ పరంగా ఎదుర్కోబోతున్నారా? ఒకవేళ పులివెందులకు కనుక ఉప ఎన్నిక వస్తే మళ్ళీ అది ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది? ఇటీవలే జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యమైన విజయాన్ని సాధించడం, దీంతో పాటు మరో అంశంలో కూడా అంటే అక్కడ రాజకీయంగా కూడా చాలా బలంగా తయారవడంతో కూటమి ఈసారి ఖచ్చితంగా పులివెందుల్లో జగన్ ఓడించాలి, ఎలాగైనా సరే మళ్ళీ ఉప ఎన్నికకి వెళ్ళి రాజకీయ హీట్ని అయితే రాష్ట్రంలో తీసుకురావాలి అని భావిస్తోంది. సో సెప్టెంబర్ 18 నుంచి మొదలయ్యే శాసనసభ సమావేశాలు కేవలం సమావేశాలు మాత్రమే కాదు, అదొక రాజకీయమైన గేమ్గా కూడా మారనుంది. అసలు ఏం జరగనుంది? మళ్ళీ జగన్ తన సభ్యత్వాన్ని కోల్పోతారా లేకపోతే సభకు వచ్చి తన హుందాతనాన్ని నిలబెట్టుకుంటారా అనేది అయితే మనందరం వేచి చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు శాసనసభలో రాష్ట్ర సమస్యల పట్ల స్పందించాలి, నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలి. ఇవేవీ లేకుండా వైసీపీ నుంచి గెలిచిన 11 మంది కూడా రాకపోవడం శోచనీయం. ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా మేము మీకు పూర్తి అవకాశం ఇస్తాం, టైం ఇస్తాం అని చెప్పినప్పటికీ రాకపోతే ప్రజల దృష్టిలో ఇప్పటికే లోకువైన వైసీపీ మరింత లోపు కాదు హీనమైపోతుంది. మరోపక్క ఇది రాజకీయ పొలిటికల్ గేమ్కి కూడా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్ కనుక ఎమ్మెల్యేగా అనర్హతకు అయితే కనుక పులివెందులతో పాటు రాష్ట్రం మొత్తం ఒక హీట్ వాతావరణం అయితే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి పొలిటికల్ ఇంజన్ను ఫాలో అవ్వండి, అలాగే వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.